ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోల్సేల్ జ్యువెలరీ. నేను మీ మను. అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక ఈరోజు సరికొత్త ఆఫర్, ఫెస్టివల్ ఆఫర్ అండి. సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్తో వచ్చేసాను. చాలా అంటే చాలా అదిరిపోయే కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలో అన్ని నెక్ సెట్స్, లాంగ్ హారాలు, షార్ట్ హారాలు. లాంగ్ హారాలు అయితే 450 నుండి స్టార్టింగ్ ఉన్నాయండి. 450 రూపాయలకే లాంగ్ హారము. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయనట్లుగా ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా తీసుకొచ్చేసాను. నెక్లెస్లు, లాంగ్ హారాలు, షార్ట్ హారాలు మొత్తం అన్నీ కూడా వచ్చేసాయి. ఇక వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరే ముందుగా చూడగలుగుతారు. ముందుగా ఆఫర్ వీడియోని ఇంకా స్టాక్ అయిపోకముందే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోగలుగుతారండి. ఒకవేళ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొద్దిసేపు వీడియోని ఫాస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వీడియోని కంటిన్యూ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో నేను క్లియర్గా అన్నీ కూడా చెప్తానండి, 1 by 1. బట్ అయితే ఎక్కడా ఫాస్ట్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఫార్వర్డ్ చేస్తూ చూసారనుకోండి మీకే అర్థం కాదు. తర్వాత చాలామంది ఓన్లీ వీడియోని చూస్తున్నారు తప్ప వినట్లేదు. నేను చెప్పేది వింటూ అన్ని క్వశ్చన్స్కి క్లియర్ చేస్తానన్నమాట. అన్ని క్లియర్గా వినండి. ఎందుకంటే చాలామంది ఆర్డర్ ఎలా పెట్టాలని అడుగుతుంటారు మెసేజ్లో. నేను ఫస్ట్ చెప్పేది ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది. తర్వాత చాలామందికి ఫ్రీ షిప్పింగా, ఎక్స్ట్రా షిప్పింగ్ అని అడుగుతుంటారండి. నేను అన్ని క్వశ్చన్స్కి క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. ఆర్డర్ ఎలా పెట్టాలి, సిఓడి అవైలబుల్ ఉందా, డెలివరీ టైం ఎన్ని రోజులు పడుతుంది, డ్యామేజ్ ఉంటే ఎలాగా, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి, ఫ్రీ షిప్పింగా, ఎక్స్ట్రా షిప్పింగా, కలర్ ఇష్యూస్ ఉంటే ఎలాగా, సైజెస్ ఇష్యూస్ ఉంటే ఎలాగా, పేమెంట్ ఎలా చేయాలి, స్క్రీన్ షాట్స్ ఎలా తీయాలి. కొందరికి చాలా మందికి స్క్రీన్ షాట్లు కూడా తీయడం రావట్లేదు. అదేలాగా మొత్తం A to Z కాల్స్ అవైలబుల్ ఉందా లేదా, ఓన్లీ మెసేజెస్ చేయాలా, ఇలా మొత్తం అన్నీ కూడా క్లియర్ చేస్తానండి. చివరి వరకు మీరు క్లియర్గా వీడియో చూస్తూ విన్నారనుకోండి, వీడియోలోటివి నేను చెప్పేటివి వింటే మీకు ఆల్మోస్ట్ అందరికీ వచ్చే డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు వీడియోలో వినడం లేదు. చాలామంది వినకపోవడం వలన అన్ని డౌట్స్ తర్వాత క్లాసెస్ వస్తున్నాయి, మీకు తెలియట్లేదు. ప్లీజ్ కంపల్సరీగా వింటూ చూడండి వీడియోని, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియోని చూడండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది ఫస్ట్ చూద్దాము. ఆర్డర్ అంటే ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, కనిపిస్తున్నవి ఏవైనా సరే మీకు నచ్చిండేటివి అక్కడ వీడియోని ఫాస్ట్ చేయొచ్చండి. వీడియోని ఆపి ఆ మధ్యలో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి, కొన్ని ఫోన్స్లో స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్ ఉండదు. చాలా అన్నిట్లోనూ ఆ స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంటుంది. అలాగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆప్షన్ లేని వాళ్ళు ఇంకొక ఫోన్ నుంచి ఫోటో తీసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో 4 ఉన్నారనుకో, 4కి ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఇంకొక ఫోన్ ఉంటే తీసుకోండి. ఇక కొందరు టీవీలో చూస్తుంటారు. టీవీలో చూస్తుంటే టీవీలో దాన్ని ఫోటో తీసుకోండి ఫోన్లో. ఆ ఫోటోని పెట్టి అది అవైలబుల్ ఉందా లేదా అడగండి. లేదా గ్రూప్లో నేను డైలీ అప్డేట్ చేస్తుంటా విత్ ప్రైస్తో. నచ్చిండేటివి మీరు అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టగానే ఆటోమేటిక్గా గ్రూప్ లింక్ వస్తుందండి. గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. గ్రూప్లు 2 గ్రూపులు ఉంటాయండి. నా ఓన్ మ్యానుఫ్యాక్చర్ది మాత్రమే కావాలి అంటే ఒక సపరేట్ గ్రూప్ ఉంటుంది. మీకు అన్ని రకాల జ్యువెలరీస్ కావాలి అంటే మీకు తెలిసిందే, నేను హోల్సేల్ డీలర్ని. రీసెంట్గా ఒక 6 months ముందు నుంచి నేను మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేశాను. నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సిరి హోల్సేల్ జ్యువెలరీ అని ఉంటుంది. లేదు అన్నీ కావాలి, మాకు అన్ని రకాలు కావాలి అనుకుంటే సిరి కలెక్షన్ అనే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఆటోమేటిక్గా మీరు హాయ్ అని మెసేజ్ పెట్టగానే లింకులు వచ్చేస్తాయి. మీరు అందులోకి జాయిన్ అవ్వండి. అందులో డైలీ విత్ ప్రైస్తో అప్డేట్స్ చేస్తుంటాను. నచ్చిండేటివి మీకు
ఆ ఫోటోని మీరు డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే అండి, వేరే నెంబర్కి ముందు నెంబరు ఏవి వర్క్ అవ్వట్లేదు. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయగానే ఆటోమేటిక్గా అది అవైలబుల్ ఉందా లేదా అడిగారనుకోండి, నేను ఐ విల్ చెక్ అని పెడతాను. ఐ విల్ చెక్ అని పెట్టిన తర్వాత మీరు ఎటువంటి మెసేజ్ పెట్టకండి, ఎందుకంటే ఐ విల్ చెక్ మెసేజ్ పెట్టిన వాళ్ళకి నేను రిప్లైలు ఇవ్వడం ఈజీ అవుతుంది. నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు అది అవైలబుల్ ఉందా లేదా చెప్తాను. అవైలబుల్ ఉంది అనగానే ఆటోమేటిక్గా ఆర్డర్ డీటెయిల్స్ పెడతాను, పేమెంట్ ఎలా చేయాలి, తర్వాత ఆ అడ్రస్ ఎలా పెట్టాలి అనేది ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. ఆ స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత అడ్రస్ ఎలా పెట్టాలి అనేది డీటెయిల్గా పెడతాను. ఆ ఫార్మేట్ ప్రకారం అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతాను, లేదా ఇండియన్ పోస్ట్ అని. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా అండి మీకు షిప్పింగ్ అనేది జరుగుతుంది. మీకు ఒకవేళ విలేజ్ అయినా సరే పర్వాలేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇండియన్ పోస్ట్లో పంపిస్తామండి. మీకు ఒకవేళ విలేజ్ అండి మాకు ఎట్లా వస్తుందా రాదా అనేది ఏం లేదు, అందరికీ ఇంటికి వరకు వస్తుందండి, టెన్షన్ ఏం లేదు. ఇక నేను డిటిడిసి కొరియర్ అన్నాక అడ్రస్ కరెక్టా కాదా అంటాను. కరెక్ట్ అంటే చెక్ చేసి క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఆర్డర్ అనేది బుక్ అయిపోతుందండి. ఆర్డర్ బుక్డ్ అని కన్ఫర్మేషన్ ఇస్తాను, కన్ఫర్మేషన్ ఇస్తేనే ఆర్డర్ బుక్ అయినట్లు. కొన్నిసార్లు ఆర్డర్ బుక్ అయినా కన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంటుంది. కన్ఫర్మేషన్ కన్ఫామ్గా అడిగి మరీ పెట్టించుకోండి. ఇక అలాగా అయిపోయిన తర్వాత డెలివరీ టైం అనేదండి, మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటే 5 to 8 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది. లేదు ఇండియన్ పోస్ట్ అనుకోండి 8 to 10 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది. ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా లేట్ అయినా ప్రాబ్లం అవ్వకూడదని ఎక్కువ టైం చెప్తాం, లేదంటే మేము చెప్పిన టైం కంటే ముందే వచ్చేస్తుందండి డెలివరీ అనేది. ఒక్కొక్కసారి 3 daysలో కూడా వచ్చేస్తుంది, నో ఇష్యూ. ఇక చాలామందికి సిఓడి అని అడుగుతుంటారు. సిఓడి అయితే అవైలబుల్ లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ప్రజెంట్ అయితే తొందరలోనే సిఓడి ఆప్షన్ పెట్టాలనుకుంటున్నాం. పెట్టినప్పుడు గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తాము, మీరు అప్డేట్స్ అన్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక తర్వాత చాలామంది ఇది చేసేదండి ఫ్రీ షిప్పింగ్ అని అడుగుతుంటారు. కాదండి, యూట్యూబ్లో పెట్టేటివన్నీ కూడా ఎక్స్ట్రా షిప్పింగే. ఒకవేళ యూట్యూబ్లో నేను ప్రైస్ రాసిన తర్వాత ఫ్రీ షిప్పింగ్ అని రాసుంటే ఫ్రీ షిప్పింగ్, ఏమీ రాయలేదు అంటే ఎక్స్ట్రా షిప్పింగ్ అండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. గ్రూప్లో కూడా ఫ్రీ షిప్పింగ్ అని ప్రతి దానికి రాస్తాను, అవి ఫ్రీ షిప్పింగ్. గ్రూప్లోవి చాలా వరకు ఫ్రీ షిప్పింగే ఉంటాయి. ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు గ్రూప్లోటివి ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇవి పెడతారు. ఇప్పుడు వడ్డానం 350 అనుకోండి, ఆ 350 ఒక్కటే పే చేస్తారు, మళ్ళీ షిప్పింగ్ పే చేయరు. లేదండి మీరే కదా ఫ్రీ షిప్పింగ్ అని చెప్పారో అని అంటారు. గ్రూప్లో ఫ్రీ షిప్పింగ్ చెప్పానని యూట్యూబ్లో ఫ్రీ షిప్పింగ్ అని కాదండి. నేను వీడియోలో చెప్పేది ఏది వినరు, తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ వేయాలంటే మాకు అవసరం లేదండి, మేము వద్దు మాకు డబ్బులు వెనక్కి వేసేసేయండి అంటారండి. ట్రాన్సాక్షన్ లిమిట్ ప్రాబ్లం ఉంటుంది, అలాగా రీఫండ్ చేయడానికి కుదరదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మాకొక్కటే కదా ఈ 250 రూపాయలు, ఈ 55 రూపాయలు మీకు వేయడానికి కాదా, అలాగా ఎవరో ఒకరి నెంబర్ నుంచి వేయచ్చు కదా అంటారు. ఒక్కటి కాదు కదండి, 100ల్లో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. 100 మందికి వేయలేం కదా, మాకొక్కరికి అంటే అలాగ అందరూ అదే మాట అంటారండి. రూల్స్ అంటే అందరూ అన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక అలాగా కుదరదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫ్రీ షిప్పింగ్ కాదు, వీడియోలో కనిపించడం ఎక్స్ట్రా షిప్పింగ్. అది కూడా ఒకటి తీసుకున్న షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీసే, 5-6 తీసుకున్నా 10 తీసుకున్నా సేమ్ మ్యానుఫ్యాక్చర్వి 1 kg వెయిట్ వచ్చే వరకు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు 100 రూపీస్ షిప్పింగ్ ఉంటుంది. ఓకే, సేమ్ మ్యానుఫ్యాక్చర్వి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఒకటే ఉండేటివన్నీ ఒకే మ్యానుఫ్యాక్చర్ అండి, డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్వి, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక ఏ డౌట్ ఉన్నా సరే మీరు అడగండి, నేను క్లియర్ చేస్తాను. డ్యామేజ్ వస్తే ఎలాగా అంటే ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేదా డిఫరెంట్ డిజైన్, మీరు ఆర్డర్ పెట్టిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వచ్చినా, మీరు ఆర్డర్ పెట్టిన సైజ్ కాకుండా వేరే సైజ్ పంపించిన ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుందండి. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది తీయాల్సి ఉంటుంది. ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి అంటే ఓపెన్ చేయక ముందు నుంచి వీడియోలో చూపించాలి ప్రోడక్ట్ని, పార్సెల్ని, తర్వాత అడ్రస్ని, ట్రాకింగ్ని క్లియర్గా చూపించాలి. మధ్యలో ఎక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు. పైనుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలి. పైనుంచి అంటే నిలబడుకొని కాదండి, కూర్చొనే, బట్ అయితే క్లియర్గా కనిపించాలి ప్రోడక్ట్ అనేది, క్లారిటీగా తీయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈవినింగ్ టైమ్స్ అలాగ వచ్చింది అనుకోండి,
మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండి తీయండి. ఒకవేళ ఫుల్ లైటింగ్ ఉంది అంటే తీయండి. ఫుల్ లైట్ ఉన్నప్పుడే తీయండి. డల్ లైట్ ఉన్నా లేదా ఈవినింగ్ ఉన్నా అలాంటి టైంలో తీయకండి. ఫుల్ లైట్ ఉంది, క్లారిటీ చెక్ చేసుకున్న తర్వాత తీయండి. తర్వాత కాల్స్ రాకోకుండా మధ్యలో వీడియో కట్ అవ్వకుండా ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని వీడియో తీస్తే మధ్యలో ఎక్కడ కట్ అవ్వదండి, ప్రాబ్లం అవ్వదు. వేరే కాల్ వచ్చిందండి కట్ అయిపోయింది అంటే ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి. ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా క్లియర్గా చూపించాలి. ప్రోడక్ట్ ఉన్నా లేకున్నా క్లియర్గా వీడియోలు అయితే ఎండ్ వరకు తీయండి. అప్పుడే ఇది అవుతుంది. ఎందుకంటే అండి ఇప్పుడు రాలేదు అంటే నెక్స్ట్ టైం రాదు అని కాదు డ్యామేజ్ అనేది. మేము ఇప్పటికి 40-50 ఆర్డర్లు పెట్టామండి, ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఇంకా అందుకు తీసేసాము అని అంటుంటారండి. అలా కాదు, ఇప్పుడు వరకు రాలేదు డ్యామేజ్ అంటే నెక్స్ట్ రాదని కాదు. ఎందుకంటే పార్సల్స్లో వచ్చేటప్పుడు ప్యాక్ చేసేటప్పుడు వర్కర్లు చూసుకోకుండా చేసిండొచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్లో అవ్వచ్చు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ₹1 కూడా చాలా వాల్యుబులే. కాబట్టి లైట్ తీసుకోకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు ఒకటి వీడియో తీయడం మర్చిపోయారు అనుకోండి, ఆ డ్యామేజ్ ప్రోడక్ట్ మళ్ళీ ఎక్స్చేంజ్ అనేది ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు ఏం అడిగినా కూడా చేసే కాదు. రూల్స్ అన్ని ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ విషయం అండి. ఇంత తక్కువ కాస్ట్ పెట్టారండి, ఇది లో క్వాలిటీ అయి ఉంటుంది అని చాలా మంది అడుగుతుంటారు. దానికి ఒక్కొక్కసారి నాకు నవ్వు వస్తుంది, ఒక్కొక్కసారి హ్యాపీ అనిపిస్తుంది. అంటే కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి అంటున్నారు అనేసి హ్యాపీ అనిపిస్తుంది. బట్ అయితే క్వాలిటీని ఇది చేస్తారనేసి అలా కాదండి. ప్రీమియం క్వాలిటీ వీడియోలో ఎలా కనిపిస్తుంది యాస్టీస్ అలాగే వస్తాయండి. దాంట్లో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఫేక్ కాదు. మీ అడ్రస్ వరకు వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాది. ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ అలా డౌట్ ఏమన్నా ఉంటే ముందుగా తక్కువ కాస్ట్వి చేయండి, ఆర్డర్ పెట్టండి, ఆ క్వాలిటీ చూడండి, సర్వీస్ చూడండి, తర్వాతే మళ్ళీ మీరు ఎక్కువ కాస్ట్వి ఎక్కువ ప్రోడక్ట్స్ పెట్టుకోండి. నేను ఎక్స్ట్రా షిప్పింగ్ ₹100 అన్నాను. మీరు ఒకటి తీసుకున్న 10 తీసుకున్నా వస్తుంది అని అంటే ఫస్ట్ టైమే ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదండి. మేము ఎలాగ తెలుస్తుందండి అంటారు. ఒక్కటి పెట్టండి ఫస్ట్, తర్వాతనే మీరు పెట్టుకోండి. దాంట్లో ఏం లేదు. ఎందుకంటే మీ ప్లేస్లో నేనున్నా కూడా కొత్త వాళ్ళని నమ్మాలంటే భయంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బయట ఆన్లైన్లో చేయాలి, ఏదన్నా కానీ కొనాలి ప్రోడక్ట్ అంటే అలాగే భయపడుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు. మీరు తెలుసుకోండి. ఒకవేళ ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. తెలుసుకోకుండా ఆర్డర్ అయితే పెట్టకండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కలర్ ఇష్యూస్ అంటారండి. కలర్ ఇష్యూస్ అంటే ఏదైనా అంటే ఇప్పుడు మ్యాట్ ఫినిషింగ్ అన్ని తెలియకోకుండా అక్కడ కనిపిస్తున్నది గోల్డ్ ఫినిషింగే అనుకొని చాలామంది అంటే కొందరు మాత్రమే అండి విలేజెస్లో ఉండే వాళ్ళకి మ్యాట్ అనే విషయం తెలియకోకుండా అది గోల్డే అనుకొని ఫిక్స్ అయిపోయి పెట్టేస్తారు. అది కొంచెం డల్గా వస్తుంది మ్యాట్ అనేది. అది మ్యాట్ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. బట్ దాన్ని ఇది చేసేసి లేదండి ఇది నల్లగా వచ్చేసింది, ఇది కాదు మాకు ఎక్స్చేంజ్ కావాలి అంటారు. అది కలర్ ఇష్యూ కిందికి రాదండి. మీరు క్లియర్గా మీకు తెలియకపోతే క్లియర్గా అడిగి తెలుసుకోండి. 1-2 సార్లు అడగండి. డోంట్ వరీ, నేను క్లియర్గా చెప్తాను. మీకు తెలియనప్పుడు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ప్లీజ్ క్లియర్గా మీకు ఏం కావాలి ఏంటి అని. ఒకవేళ సైజెస్ కూడా అంతే అండి. బుట్టలు విషయంలో కూడా అంతే. సైజెస్ మీకు తెలియాలనే చేతి మీద పెట్టుకొని సైజెస్ చూపిస్తాము. బట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, అవి చిన్నగా కనిపించాయి వీడియోలో. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పెద్దగా బుట్టల్లో సైజెస్ ఇష్యూ వచ్చేదంటే ఇదే అండి. పెద్దగా వచ్చేసాయి, ఇంత పెద్ద మేము పెట్టుకోము. ఎప్పుడు జరిగేది ఇదే. చిన్నగా వచ్చాయని ఎవరు అన్నారు, కానీ పెద్దగా వచ్చేసాయి ఇవి పెట్టుకోము మేము, వేస్ట్ అండి, ఎక్స్చేంజ్ చేయండి అంటారు. అలాగా కాదండి. మేము అంటే మీరు ఏవి ఆర్డర్ పెట్టారో అవి ప్రాపర్గా వచ్చేయండి, ఎక్స్చేంజ్ ఉండదు. ఒకవేళ మీకు అది నచ్చలేదు ఆ డిజైను అంటే కాదండి, మీరు ఏది పెట్టారో అది వచ్చింది అంటే ఎక్స్చేంజ్ అయితే కుదరదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. రూల్స్ని ఫాలో అవ్వండి. అప్పుడే ఆన్లైన్లో షాపింగ్ చేయడం ఈజీ అవుతుందండి. ఇక అంటే ప్రాపర్గా తెలుసుకోండి. సైజెస్ ఇష్యూ కూడా అంతే అండి. బ్యాంగిల్ సైజెస్ అనుకోండి, మీ బ్యాంగిల్ సైజ్ ఒకవేళ మీకు తెలీదు అనుకోండి, ఎలా మెజర్ చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనేది కూడా నన్ను అడిగితే నేను చెప్తాను.
ఫొటోస్ పెట్టి దాని తర్వాత ఎలాగ చెక్ చేసుకోవాలని చెప్తాను. మీ ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంతకు ముందు సన్నగా ఉండి మళ్ళీ ఇప్పుడు బొద్దుగా అయిండొచ్చు, లేదా ముందు బొద్దుగా ఉండి ఇప్పుడు సన్నగా అయిండొచ్చు. సైజెస్ అప్పుడప్పుడుది చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ పెట్టండి. మళ్ళీ ఇష్యూస్ వచ్చాయనుకో ఎక్స్చేంజ్ అనేది ఉండదండి. మీరు ఒకవేళ 2-4 సైజ్ పెట్టారు, మేము 2-6 సైజ్ పంపించాము అంటే అప్పుడు మీకు ఎక్స్చేంజ్ ఉంటుంది. మీరు 2-4 సైజే పెట్టారు, మేము 2-4 సైజే పంపించాము, బట్ అయితే అది మీకు టైట్ అయింది లేదా లూజ్ అయిండొచ్చు అంటే అది ఎప్పుడు ఎక్స్చేంజ్ ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఎలా చేయాలి. పేమెంట్ అంటే అండి ఎనీ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, లేదా ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. ఎనీ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, నో ఇష్యూ అండి, టెన్షన్ ఏం లేదు. మీకు ఏది అవైలబుల్ ఉంటే అలాగ చేయొచ్చు. ఆ అమౌంట్ ఫోన్పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. ఏ నెంబర్తో ఆర్డర్ పెడుతున్నారో ఆ నెంబర్తోనే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి నెంబర్ నుంచైనా పే చేయొచ్చు. ఎందుకంటే చాలామంది మా చేతిలో క్యాష్ ఉందండి, మాకు ఎటువంటి అకౌంట్ లేదు, మా దగ్గర ఎటువంటి ఫోన్పే చేయడానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి లేదు అంటుంటారు. బట్ అయినా నో ఇష్యూ అండి. మీ ఫ్రెండ్స్కో ఇంట్లో వాళ్ళకో వేరే ఏ నెంబర్ నుంచి అయినా కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ అయితే స్క్రీన్ షాట్లో మాత్రం మీ నెంబర్ నుంచి పెట్టాల్సి ఉంటుంది. అడ్రస్లో కూడా కంపల్సరీగా మీ నెంబరే పెట్టాల్సి ఉంటుంది. మీ నెంబరు వర్క్ అవ్వకపోయినా మేము ట్రాకింగ్ ఇవ్వాలి అంటే ఏ నెంబర్ నుంచి ఆర్డర్ పెట్టారో ఆ నెంబర్కి మేము ట్రాకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రీసెల్లర్స్ అయితే ఫ్రమ్ అడ్రస్లో కస్టమర్ నెంబరు ఫ్రమ్ టు అడ్రస్లో మీ కస్టమర్ది పెట్టేసేయండి. ఫ్రమ్ అడ్రస్లో మీ అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది. మీరు రీసెల్లరా కస్టమరా అని క్లియర్గా చెప్పండి. ఇక చాలామందికి స్క్రీన్ షాట్ కూడా ప్రాబ్లం ఉందండి. స్క్రీన్ షాట్స్ ఎలా తీయాలి అంటుంటారు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనేసి. ఫాస్ట్గా వెళ్ళకుండా నేను ఇప్పుడు స్లోగా పెట్టానండి. ఫాస్ట్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చు, నో ఇష్యూ. స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి, స్క్రీన్ షాట్ ఆప్షన్ లేకుంటే ఎలా చేయాలని కూడా నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఇక కాల్స్ అండి, కాల్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని అంటుంటారు. కాల్స్ అవైలబుల్ ఉన్నాయండి, బట్ చాలామంది అంటే 99% కూడా ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయాలి, నో కాల్స్ అంటుంటారండి. బట్ అయితే నేనైతే మీ ట్రస్ట్ కోసం, నమ్మకం కోసం మాట్లాడితే ఒక నమ్మకం వస్తుంది, భరోసా వస్తుంది, మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ప్రోడక్ట్ వచ్చే వరకు మీకు ఒకటే టెన్షన్ ఉంటుంది అన్న దాంతో నేను ఏదైనా డౌట్ ఉన్నా సరే మాట్లాడొచ్చు. బట్ అయితే అవైలబిలిటీ పెట్టామండి, అవైలబిలిటీ చెక్ చేయండి, మీకు ఒక పిక్ పెట్టాను దానికి రిప్లై ఇవ్వండి అనే దానికి కాల్స్ చేయకండి. నేను ఈ వీడియోలో చెప్పిన అన్ని డౌట్స్ కాకుండా ఇంకా వేరే ఏ డౌట్స్ వచ్చినా వేరేవి రావచ్చు, అవి వస్తే వాటికి కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెసేజ్ పెట్టడానికి కుదిరితే మెసేజ్ పెట్టండి. మెసేజ్లో పెట్టలేని దాన్ని వాయిస్ రికార్డ్ పెట్టండి. వాయిస్ రికార్డులో క్లియర్గా చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. అది కూడా చెప్పడానికి కాదు, ఇంకా ఎక్కువ మీరు అడగాలనుకుంటే దానికి కాల్స్ చేయండి. అది కూడా ఆన్లైన్లో ఉన్నప్పుడు ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ నెంబర్ నార్మల్ కాల్ చేశారనుకోండి, వాట్సాప్ కాల్ మాట్లాడుతుంటాము, నార్మల్ కాల్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది, అవతల కస్టమర్లకు వినపడదు. తర్వాత వాట్సాప్ కాల్ అనుకోండి 4 డివైజెస్లో ఉంటుంది, ఒకరు అవైలబుల్ లేకపోయినా వర్కర్స్ ఎవరో ఒకరు లింక్ చేసి మీకు రిప్లై అనేది ఇస్తారండి. ఎందుకంటే ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే చేయాల్సి ఉంటుంది, అది కూడా ఆన్లైన్లో ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అప్డేట్స్ పెడుతున్నప్పుడు మీరు కాల్స్ చేయకండి. అప్డేట్స్ పెడుతున్నారు కదని అప్పుడే మేము ఆన్లైన్లో వచ్చామని మీకు తెలిసి అప్పుడు కాల్స్ చేస్తుంటారు. ప్లీజ్ అప్డేట్స్ చేసేటప్పుడు కాల్స్ చేయకండి. ఏదైనా ఇన్ కేస్ ఒకసారి మీరు చేశారు మేము పిక్ చేయలేదు అనుకోండి, ఇలాగా అండి ఈ విషయం కోసం మీ గురించి మాట్లాడాలనుకుంటున్నాము మీరు అని చెప్పారనుకోండి, వాయిస్ రికార్డ్ పెట్టారు, మెసేజ్ పెట్టారు, మీతో మాట్లాడాలి ఈ విషయం గురించి అని, దేని గురించి మాట్లాడాలనుకున్నారు చెప్పారనుకోండి, క్లియర్గా మళ్ళీ మేము కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాము. దాంట్లో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. తర్వాత రీసెల్లర్స్ అండి, ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఎలా చేయాలి ఏంటి అన్నది టిప్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డౌట్ వచ్చినా సరే రీసెల్లర్స్, చాలామంది కస్టమర్స్ క్వాలిటీ చూడగానే చాలామంది కస్టమర్సే రీసెల్లర్స్గా మారుతున్నారు. ఎవరైనా చేయొచ్చు, మీ అందరికీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది రీసెల్లింగ్ చేయాలనుకున్న వాళ్ళకందరికీ. ప్లీజ్ ఫాలో అవ్వండి, ఎలాగ చేయాలి ఏంటి అన్నది ఇది చేయండి. కస్టమర్ దగ్గర కంపల్సరీగా జెన్యూన్గా ఉండండి, మీకు తెలియంది తెలుసుకొని చెప్పండి. ఎంత జెన్యూన్గా ఉంటేనే అప్పుడే మన కస్టమర్ దగ్గర ఇది ఉంటుంది. మీకు తెలియంది మాత్రం తెలిసినట్లుగా చెప్పేయద్దండి, ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు.
ప్లీజ్ ట్రాన్స్పరెంట్గా ఉండండి కస్టమర్కి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ₹1 కూడా మీరు ఎవరికి ఏమీ పే చేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఈ మధ్య ఫ్రాడ్స్ ఎక్కువైపోతున్నారు. మాకు పే చేసి ఉంటారు, కొరియర్ వాళ్ళకి ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కొరియర్ రిటర్న్ వెళ్ళిపోతుందండి, మీరు ₹5 లింక్ పంపిస్తాము దానికి పే చేయండి అని అడుగుతుంటారు, ₹2 అడుగుతుంటారు. అది ₹2 ₹5 కదా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుందన్న భయంతో చేస్తుంటారు. అలా ఏది చేయకండి. ఆ లింక్ ఓపెన్ చేశారనుకోండి, దాని ద్వారా అకౌంట్లో ఉండే మొత్తం డబ్బులు వెళ్ళిపోతుందండి. చీట్ చేస్తారు. అది కూడా వాళ్ళు హిందీలో అలా మాట్లాడుతూ ఉంటారు. అలా ఏం కాదు, మీ ప్రోడక్ట్ ఎక్కడికి పోదు, ఏమీ ఇది కాదు. అలా ఏమన్నా వచ్చినాయనుకోండి నాకు కాల్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. అంతేగాని మీరు ఎవ్వరికి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు వాళ్ళ సర్వీస్ నచ్చితే చేతికి ఒక ₹10 ఇవ్వండి కానీ డెలివరీ బాయ్స్కి, అంతే తప్ప ఇంకా ఎవరికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్లీ అండి, నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కంటిన్యూగా గ్రూపులో కూడా వస్తాయి. గ్రూప్ సపరేట్ ఉంటుంది, లేదా అన్నీ ఉన్న దాంట్లో కూడా డీలర్షిప్ వాటిలో కూడా నేను సిరి అని పెడతాను. సిరి అని పెట్టాను అంటే నా బ్రాండ్ అనమాట, బ్రాండ్ జ్యువెలరీ. ఇది చేసుకోవచ్చు, మీకు అర్థమైపోతుంది. రీసెల్లర్స్కి ఏ డౌట్ ఉన్నా ఏదున్నా సరే క్లియర్గా అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. బట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే ఇది చేయండి, స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏవి తెలియకోకుండా మీ కస్టమర్లకి మీరు చెప్పలేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. కొత్తగా స్టార్ట్ చేస్తే మాత్రం కంపల్సరీగా అడిగి మాట్లాడిన తర్వాత తెలుసుకొని స్టార్ట్ చేయండి. రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేదనుకుంటే మళ్ళీ మీకు తెలియకుండా మీ కస్టమర్కి వేరేది చెప్పి వేరేది ఇది చేసుకొని మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. ప్లీజ్ కంపల్సరీగా ఏమేమి ఉన్నాయో మీ కస్టమర్లకు క్లియర్గా చెప్పండి. ఎలా చేయాలో అన్నది క్లియర్గా నేను కూడా చెప్తాను. ఇక ప్లీజ్ అండి, ఇంతవరకు చూస్తున్నారు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని, ఏదైనా ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి అన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా సలహాలు సూచనలు కూడా కామెంట్లో చెప్తే నేను ఫాలో అవుతాను. ఇంకా నెక్స్ట్ ఎలాంటివి చేయాల్సి ఉంటుంది ఏంటి అనేది. ఇక షాపుల వాళ్ళకి మేము చూపించేదే కాకుండా ఏ డిజైన్ కావాలనుకున్నా, మీ దగ్గర మీకు నచ్చిన డిజైన్ ఏది కావాలనుకున్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే 200 పీసెస్, మినిమం 200 పీసెస్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసి మీకు సప్లై చేస్తాము. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సప్లై చేస్తామండి షాపులకి, టెన్షన్ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నెక్స్ట్ ఆఫర్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందుగా వీడియో చూడగలుగుతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఇలాంటి తక్కువ ప్రైస్కి చూడండి, ఇది నెక్లెస్ ₹190 మాత్రమే. ఇంత తక్కువలో ఎక్కడ దొరకదు. ఇలాంటిది మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకోండి, వాళ్ళు మీకు థ్యాంక్ఫుల్గానే ఇది చేస్తారు తప్ప తప్పుగా అనుకోరు. స్టేటస్లో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఇంత కాదు కదా, ఇంకా చాలా చాలా తక్కువ కాస్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎటువంటి చీటర్స్కి ఇది చేయకండి. ఎందుకంటే మీరు ₹1 కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను ఆన్లైన్ నాకు పేమెంట్ చేసేసిన తర్వాత నేను చెప్తే తప్ప ఎవ్వరికి చేయకండి. తర్వాత సిరి కలెక్షన్స్ అని కొత్త వాళ్ళు నా పేరుతో పెడుతున్నారండి. మీరు నా నెంబరు, ఇక్కడ డిస్ప్లే మీద ఉన్న నెంబరు, నా గ్రూప్లో ఉన్న నెంబర్లు తప్ప వేరేటివి ఇది చేయకండి, నమ్మకండి. సిరి కలెక్షన్స్ అనే పేరుతో చాలామంది చీట్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. మీరే కదండి మీకే డబ్బులు వేసాము అంటే కాదు. నేను పేమెంట్ చేసే నెంబరు ఒకటే ఉంటుంది, లాస్ట్లో 109 అనే నెంబరు ఉంటుంది. అది తర్వాత ఆర్డర్ పెట్టాలి అంటే ఈ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి మాత్రమే ఎంక్వైరీ చేయాలి. డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి మాత్రమే అవైలబిలిటీ చెక్ చేయాల్సి ఉంటుంది, ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి. చీటర్స్కి మాత్రం మీరు ఇది చేయకండి. సిరి కలెక్షన్స్కి వాటికి సంబంధం లేదు. మీరు కొత్తగా ఛానల్ వేరే వాళ్ళు పెట్టి వాళ్ళందరూ దాంట్లోకి మిమ్మల్ని నెంబర్లు యాడ్ చేసుకున్న వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఒకవేళ అట్లా ఏమన్నా ఉంటే కొత్త గ్రూప్ అని నేను ఇన్ఫామ్ చేస్తాను.